హాయ్ అండి. ఒంట్లో ఐరన్ కంటెంట్ పెంచి అలాగే ఎన్నో రకాల ఆరోగ్యాన్ని ఇచ్చే సజ్జలతో బూరెలు చేసి చూపించబోతున్నాను. పాతకాలంలో ఇలాంటి మిల్లెట్స్ తినటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. అందులో బెల్లం మునిగే అన్ని నీళ్లు పోసుకోవాలి. బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది, పాకం ఏం అవసరం లేదు. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ సజ్జల్ని బాగా వాష్ చేసుకొని రేత్రంతా నానబెట్టుకున్నాను. వాటిని తర్వాత రోజు పొద్దున వడగట్టుకొని ఆరబెట్టుకోవాలి. సజ్జల్ని మరైనా పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి. ముందుగా కాచిన బెల్లం నీళ్ళని వడగట్టుకొని తగినన్ని పోసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కాగనిచ్చుకోవాలి. కలుపుకున్న పిండిని ఉండల్లాగా చేసుకొని సమానంగా ఒత్తుకోవాలి. ఎక్కడ బెజ్జం అనేది పడకుండా చూసుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత కాగిన నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపటికి పొంగుతుంది. ఈ విధంగా పొంగిన తర్వాత వెనక వైపుకు తిప్పుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన సజ్జ బూరెలు రెడీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.